మీరెవర్రా? మీరెవరు అసలు? ఎవరు మాకు పర్మిషన్లు ఇవ్వడానికి? బ్యాట్ కోసం మేము సామాన్యంగా వేస్తాం కానీ మా వల్ల నిరూపించుకున్నాక బ్యాట్ బంద్ అయ్యాక మేము ఇక్కడికి జరగలేదు లేదు. ఈ ఆడవాళ్ళు ఏం చేయలేదని అనుకుంటున్నారా? ఈ రోజు నుంచి తెల్లారిన పొద్దున ఇక్కడే ఉండి మేము మా వాళ్ళని మేము మా ఊరిని కాపాడుకుంటాం. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో రైతులు రోడ్డెక్కారు. ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలంటూ మరి గత 2 రోజులుగా ఇక్కడ ఆందోళన కొనసాగుతుంది. మరి యొక్క ఇథనాల్ పరిశ్రమ గురించి మరి ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. చెప్పండి, ఈ యొక్క ఆందోళన ఎప్పటి నుంచి కొనసాగుతుంది? అసలు ఈ ఇథనాల్ పరిశ్రమను ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారు? ఈ ఆందోళన గత సంవత్సర కాలం నుంచి కొనసాగుతుంది. గత సంవత్సర కాలం నుంచి కొనసాగుతున్న ప్రభుత్వం మాకు స్పందించడం లేదు. అలాగే 130 రోజుల నుంచి మేము ఇక్కడ దిలావర్పూర్ బస్టాండ్లో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. 130 రోజుల నుంచి. అలాగే గుండంపల్లి, సముందర్పల్లి, కాన్లీ ఈ గ్రామాలలో అందరూ స్వచ్ఛందంగా టెంట్లు వేసుకొని చేస్తున్నారు. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని చెప్పేసి సైంటిస్టులు కూడా చెప్తున్నారు. దానివల్ల క్యాన్సర్ రావడము, అలాగే పుట్టబోయే మహిళలకు అంగవైకల్యంతో పుడుతున్నట్టు కూడా శాస్త్రజ్ఞులు చెప్పినా కూడా ఈ ప్రభుత్వము అవన్నీ ఏమో ప్రజాభావేశ్వరణ సేకరించకుండా, ఎలాంటి సేకరణ లేకుండా ఆ ఫ్యాక్టరీ వాడికి అనుమతులు ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ అనుమతులను రద్దు చేస్తూ మా మండల ప్రజల పిల్లల భవిష్యత్తును మీరు కాపాడాలని ప్రభుత్వానికి మేము ఒకటే కోరుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్యాక్టరీ అనుమతులు రద్దయ్యేంత వరకు మా ఈ ఉద్యమం ఆగేది లేదు. జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక పంపాం. త్వరలోనే ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేస్తాం, మరి పనులన్నీ కూడా నిలిపివేస్తామని అయితే చెప్తున్నట్టుగా ఒక సమాచారం తెలుస్తుంది. మరి దీన్ని మీరు ఎలా చూస్తారు? తాత్కాలికంగా పనులు నిలిపివేస్తామనేది అదంతా అబద్ధం. ఇంతకుముందు కూడా ఇట్లనే ఎమ్మెల్యే ఎలక్షన్లలో, ఎంపీ ఎలక్షన్లలో కూడా తాత్కాలికంగా 3 నెలలు పనులు నిలిపివేసిండు. ఎలక్షన్లు అయిపోగానే పనులు స్టార్ట్ చేసిండు. ఇప్పుడు కూడా మాకు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లు ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని మేము సమగ్ర కుటుంబ సర్వేని కూడా మా మండలం మొత్తము బహిష్కరించింది. ఎవరం కూడా వేస్తలేము. ఈ మభ్య పెడుతున్నారు మమ్మల్ని. ఈ మభ్య పెట్టడం ఇక చాలించండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ అనుమతులను రద్దు చేసి మా ప్రజల జీవితాలను కాపాడాలని మేము ప్రభుత్వాన్ని ఒకటే విన్నవించుకుంటున్నాం. చెప్పండి, ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి మీ అందరి గ్రామస్తుల్లో అసలు ముఖ్య ఉద్దేశం ఏమి? మాకు ఈ ఇథనాల పరిశ్రమ రద్దు చేయాలని ప్రజలు ఆందోళన చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇథనాల పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు. 1 ఇయర్ నుంచి మేము రోడ్డు ఎక్కుతున్నాము, రిలే నిరాహార దీక్షలు కూడా చేపడుతున్నాం. ఎక్కడి నుంచి అంటే దిలార్పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య ఇథనాల పరిశ్రమ ఏర్పాటు చేసిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందన్నారు, కానీ ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు. ఎక్కడి నుంచి కేంద్రం నుంచి పర్మిషన్స్ ఉన్నాయి, అందరు అధికారులు అన్ని తిన్నారని చెప్పారు. కానీ మేము ప్రజల ఆందోళన చెందుతున్నాం. ఎవరు పర్మిషన్లు ఇచ్చారు? ప్రజల పర్మిషన్లు ఇవ్వాలి. మీరెవరు అసలు? ఎవరు మాకు పర్మిషన్లు ఇవ్వడానికి? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ఓ ప్రతినిధులారా. పోలీసులు కూడా ప్రజల గురించే ఉంటారు కదా, అధికారులు కూడా ప్రజల గురించే ఉంటారు కదా. మేము సైన్లు లేని మీ ప్రజాభిప్రాయ సేకరణ అయిందా? మీకు ఇథనాల పరిశ్రమ నిర్మాణం అవుతుందా? అంటే మా ప్రాణాలు తీయడానికి, రైతుల ప్రాణాలు తీయడానికి ముందుకెళ్తారా మీరు? అసలు మా మండలం మొత్తాన్ని మునిగిపోతుంది కాదు, మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా మునిగిపోతుంది. మొత్తం ఏ ఒక్క డిస్టిక్ మునిగిపోదా కానీ మా తెలంగాణ ప్రాంతం మొత్తం ఈ ఇథనాల పరిశ్రమ ఏర్పాటు చేస్తే పీల్చుకునే గాలి ద్వారా ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి, మాకు క్యాన్సర్లు వస్తాయి. మాకు ఖర్చు పెట్టడానికి ఎవరు వస్తారు ముందుకు? మా పంటలు వండాయి, మాకు అసలు ఉండడానికే వీలుండదు, వాసన వస్తుంది. మేము ఎక్కడికి పోయి బ్రతకాలా? రేవంత్ రెడ్డి గారు, మేము ఎక్కడికి పోయి బ్రతకాలా? మా గురించి ఆలోచించండి. రైతు లేని రాజ్యం లేదని మీకు కూడా తెలుసు. ఒక రైతే కదండి మీరు. మా రైతుల బాధ మీరు పట్టించుకోరా? మీరు పోలీసులను కావాలి పెడతారా? మమ్మల్ని మొత్తం అరెస్ట్ చేయడానికి ఈరోజు 2 వ్యాన్లు, బస్సులు వచ్చాయి. మాకంటే రైతులకు మేమేమన్నా ఎవరం అనుకుంటున్నారు? మమ్మల్ని అరెస్ట్ చేయడానికి, రైతులను అరెస్ట్ చేయడానికి మీరెవరు అసలు? మీరు పర్మిషన్లు ఇస్తారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఏం చేస్తారు? మాకు భావితరాల కోసం మేము పోరాడడానికి ముందుకు వచ్చాం. రేవంత్ రెడ్డి అయినా సరే, కలెక్టర్ గారైనా సరే, ఆర్డీఓ అయినా సరే, ఎవరైనా సరే ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఇక్కడ ప్రజలు తెలుసుకుంటే ఏమైనా జరుగుతుంది. ప్రజలు తెలుసుకుంటే రాజ్యాలే కూలిపోతాయి, అన్ని కూలిపోతాయి. ఎవరు అసలు? ప్రజలు లేకుంటే ఎవరున్నారు చెప్పండి? ప్రజలు శిస్తు కట్టకుంటే, ఏం కట్టకుంటే మీరు ఎక్కడున్నారు చెప్పండి? మా కోసమే కదా మీరున్నది. మీరెవరు అసలు? రైతు బిడ్డలే కదండి. మీరు మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేరో చెప్పండి. గత సంవత్సరం నుంచి నడుస్తున్నది ఇక్కడ. అంతకుముందు లిక్కర్ ఫ్యాక్టరీ అని చెప్పిండ్రు, రైస్ మిల్ అని చెప్పిండ్రు. మేమేం అనుకున్నామంటే రైస్ మిల్ అంటే పోనీ మాకు ఏమవుతుంది, మా అడ్లు మక్కలు కొంటారు అని కొంటారు అనుకున్నాం. కానీ ఇథనాల్ ఫ్యాక్టరీ ఇట్లా ఈ షెడ్ ఫ్యాక్టరీని మాకు తర్వాత మొన్న
ఒక 3-4 నెలల క్రితం తెలిసిన నుంచి అంత రైతులంతా ఏకమై మేము గత 140 రోజుల నుంచి అక్కడ దీక్షలు కూకుంటున్నాం. నిన్న రైతులంతా దీక్షలు కూకుంటే కూడా అక్కడ ఏమో ఫ్యాక్టరీ వాళ్ళు పనిచేస్తున్నారు, ఏమి ఆపుతలేరని చెప్పి మేము నిన్న ఇక్కడ మండలం మొత్తం ఒక 4-5 విలేజ్ నుంచి ధర్నా కూకోవడం జరిగింది. ధర్నా కూకుంటే శాంతియుతంగా చేసినాం. ఇవాళ మా వాళ్ళని రైతులని తోటలకు పంట పొలాలకు పోతే 15 మందిని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకుపోవడం జరిగింది. దానికి నిరసనగా అందరం ఇవాళ మహిళలు అందరం వచ్చి కూకుండి వాళ్ళని విడుదల చేయాలని చెప్పడం జరిగింది. మాకు ఇక్కడ ఫ్యాక్టరీకి చెడు ఫ్యాక్టరీ అని చెప్పి విజయకుమార్ సారు పట్టేమో పబ్లిక్ రైతులకు చెప్పిన దానికే ఆయనని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. దాన్ని సస్పెండ్ ఎత్తివేయాలని చెప్పి కూడా నేను నిరాదరణ చేయడం జరిగింది. దాని ఫ్యాక్టరీ మొత్తం అక్కడికి వెళ్ళి టిప్పర్స్ మిషన్స్ అన్ని పోయి తీసుకుపోయి బంద్ చేసిన దాకా కలెక్టర్ మేడం మాకు రాతపూర్వక రాసేసిన దాకా ఇక్కడ నుంచి తరలలు మహిళలు కూడా అందరు ఇక్కడ ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. నిన్న ఏం జరిగింది అసలు? నిన్న మీరు అందరు కూడా ఆందోళన చేశారు, ఆర్డీఓ గారు కూడా వచ్చి చెప్పారు. మరి ఆ సమయంలో అసలు అక్కడ ఏం జరిగిందంటే మేడంకు నిన్న మేడం మీరు ఇక్కడ రావురి కలెక్టర్ మేడం పిలిపియారని శాంతియుతంగా చెప్పినాం. మేడం కూడా పిలిపిస్తా అన్నది. టైం అయింది. టైం అయిన తర్వాత ఎస్పీ గారు డిఎస్పీ గారు అందరూ వచ్చి బలవంతంగా మా మహిళలను పక్కకు తోసేసి తీసుకుపోవడం జరిగిపోయినా కూడా అయినా మేము సంతోషంగా ఉన్నాం. సామరస్యంగా చేసినాం, కానీ ఇక్కడ కూడా రాళ్ళబట్టి కొట్టలు మేము చేయలేము. శాంతియుతంతో చేసినాం. తీసుకపోయి మా మహిళలకు కూడా కొందరు దెబ్బతిన్నాయి. వాళ్ళ బాధలకు ఉన్నారు. అయినా ఇవాళ వచ్చిన రాళ్ళు దెబ్బతిన్నా కూడా ఇవాళ వచ్చిన రాళ్ళు. 1 ఇయర్ మన ఎబో నుంచి వీళ్ళు ఏం చేసిండ్రు, ఫ్యాక్టరీ వాళ్ళు వీళ్ళు పిఎంకే కంపెనీ వాళ్ళు ఏం చేసిండ్రు, మాకు ఫస్ట్ సీడ్ ప్రోడక్ట్ అన్నారు, అంటే విత్తనాల తయారీ అని. అంటే పబ్లిక్ రైతులకు అంటే విత్తనాలు అంటే అది రైతుల దాని మీద ఆధారపడి విత్తనాల ఉత్పత్తి అంటే సరే అనుకున్నారు. మళ్ళీ బీరా ఫ్యాక్టరీ అన్నారు. ఇట్లా మాకు ఇట్లా మోసం చేసి గుమాయించి మళ్ళా తర్వాత గోదాములు అన్నారు, ఏసీ గోదాములు, రైస్ మిల్లు అన్నారు. ఎన్నో రకాల ఇట్లా రైతులకు మభ్య పెట్టి వాళ్ళ బిఎంకే కంపెనీ వాళ్ళు వాళ్ళ ఏజెంట్స్ ఇక్కడ లోకల్ ఏజెంట్స్ ఇట్లా రైతులకు ప్రజలకు మభ్య పెట్టి ఆఖరికైతే కొబ్బరికాయ కొట్టిన దాకా మేమేంది ఇది మరి ఇది అంటున్నారు అది అంటున్నారు అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఇతనాలు వెళ్ళింది. అప్పటి నుంచి చాలు చేస్తే మధ్యాహ్నం మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చింది. అప్పటికి వాడు కొద్దిగా గోడ చాలు చేసిండు. ఇదే ఇక రైతులకు చెప్తే ఆల్రెడీ గోడ పోయి అది చేస్తే అప్పుడు రైతులు ఇట్లా చేస్తే తాత్కాలికంగా అప్పుడు ఆపేసి మళ్ళీ ఇప్పుడు ఇది ఎంపీ ఎలక్షన్ కానీ ఇక మళ్ళీ చాలు చేసినట్టు ఏంది ఇదిగా పని స్పీడ్ చేసి ఆల్రెడీ ఇప్పుడు ప్రారి కూడా అయిపోయింది. మేము ఇతర రైతులు కూడా కలెక్టర్ గారికి కూడా శాంతియుతంగా చేసినాము. సర్వే కూడా బైకాట్ చేసినాము. బైకాట్ చేసినప్పుడు కనీసం మరి మేము ఆపేపిస్తాము, గవర్నమెంట్తో మాట్లాడతామని కూడా కలెక్టర్ మాకు హామీ ఇవ్వలేదు. ఆమె అచ్చుడే మంది మేడం. అందుకోసం ఇది రైతులు మన ఉక్కురేషన్తో ఇది ఇట్లా ఎన్ని రోజులు ఫ్యాక్టరీ కాకుండా ముందు ఏమన్నా మన ఇప్పుడే చనిపోతే బెస్ట్, అప్పటికి అయిన దాకా ఇంకా విషవాయువులతో చనిపోయేదా. కానీ అదే దాంతో వాళ్ళు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చింది. నిన్న ఇప్పుడు గత 130 రోజుల నుంచి శాంతియుతంగా దీక్ష చేస్తున్నాము. ఏనాడు కూడా వైలెన్స్ చేయలేదు. నిన్న కూడా పొద్దున 10 గంటలకు కూర్చుంటే రాత్రి 10 గంటల దాకా కూర్చున్నాము. మన ఆడియో మేడం గారు కూడా వచ్చిండు. వస్తే కూడా ఆమెకి ఏమన్నాము, మేడం ఇది మీతోని కాదు, మీ పరిధిలో లేదు, కలెక్టర్ గారితో ఒక నోటు విడుదల చేయండి అంటే ఆమె చేపిస్తా అన్న అట్లనే కారులో కూర్చున్నది. ఇది ముందుగా మేము చిత్తనూరు అనే గ్రామానికి వెళ్ళాం. తర్వాత మధ్యలో పల్రపల్లి కరీంనగర్ దగ్గర ఉంటుంది. అక్కడ చూసి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎలాంటిదంటే వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ మరియు ధూళి ఇవన్నీ ఏంటంటే ఫ్యాక్టరీ వల్ల చాలా నష్టం జరుగుతుంది. ముందుగా ఈ ఫ్యాక్టరీకి అనుసంధానంగా దగ్గర ఎస్ఆర్ఎస్పి ఉంది, 1/2 కిలోమీటర్ ఉంది. అక్కడ దాదాపు ఆ ఎస్ఆర్ఎస్పి కింద 46 గ్రామాలు ఉంటాయి, గ్రామాల దగ్గర ఉంటాయి. మళ్ళీ తర్వాత ఈ ఫ్యాక్టరీ వల్ల జనానికి కాకుండా పశువుకు, జంతువులకు చాలా అన్యాయం జరుగుతుంది. అవి జీవించలేని పరిస్థితులు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ మాకు అడవి కవ్వాలైనా కానీ నిర్మల్కు దగ్గర ఉంది అడవి, ఇక నర్సాపూర్ అడవి కూడా చాలా దగ్గర ఉంది. జంతువులకు నష్టం జరుగుతుంది. ఈ మధ్యలో పులి సంచారాలు కూడా చేస్తున్నాయి. జింకలు ఉన్నాయి, నెమలు ఉన్నాయి, కుందేలు ఉన్నాయి, అడవి పందులు ఉన్నాయి. ఇలాంటి జంతు సంరక్షణకు కూడా ఫ్యాక్టరీ వాళ్ళకి సపోర్ట్ చేయడం చాలా బాధాకరంగా ఉంది. సరే, మానవ జీవికే అన్యాయం జరుగుతుంది అంటే అలా కాకుండా జంతు సంరక్షణకు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇటు ఫ్యాక్టరీని ఇక్కడికి వెళ్ళి తరలించి జనసంచారం, జంతు సంచారం లేని దగ్గర పెట్టుకుంటే బాగుంటుందని మా యొక్క ఉద్దేశం. రోడ్డుపైనే వంట వార్పు చేస్తూ మరి మహిళలందరూ కూడా మనం చూస్తున్నాం విజువల్స్లో. రోడ్డుపైనే వంట వార్పు కార్యక్రమం చేస్తూ మరి ఇక్కడనే వారు భోజనం చేస్తున్నారు. పెద్ద ఎత్తున సుమారుగా ఈ దిలావర్పూర్ మండలంలోని అన్ని సమీపంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా రోడ్డుపైకి తరలి వచ్చి మరి ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని చెప్పేసి అయితే
భీష్మించుకొని మరి ఇక్కడ రోడ్డుపైనే కూర్చుని తమ యొక్క నిరసనను తెలియజేస్తున్నారు. అయితే ఈ యొక్క ఇథనాల్ పరిశ్రమను పూర్తిగా ప్రభుత్వం రద్దు చేసి తమకు సరైనటువంటి లేఖాపత్రం ద్వారా హామీ ఇస్తేనే తప్ప ఈ యొక్క ఉద్యమాన్ని నిలిపివేయం, ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తామనైతే దిలావర్పూర్ మండల ప్రజలందరూ కూడా చెప్తున్నారు. నిర్మల్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం.